పులివెందులకు సాగునీరు అందించి పంటల్ని కాపాడి తీరతామని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసానిచ్చారు. రాయలసీమను రతనాల సీమగా మార్చే సంకల్పంతో పనిచేస్తున్నట్లు వివరించారు. అన్ని ప్రాంతాలను సస్యశ్యామలం చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి విపక్షం అడుగడుగునా అడ్డు తగులుతోందని మండిపడ్డారు. కడప జిల్లా పులివెందుల ప్రాంత రైతులు విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. చీనీ తోటలకు నీరందించి ఆదుకోవాలని కోరారు. సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి పులివెందుల ప్రాంతంలో ఒక్క చెట్టు కూడా ఎండకుండా చూస్తామని భరోసా ఇచ్చారు. ప్రజల కష్టాలు తీర్చే బాధ్యత తనదన్న సీఎం రైతులు కూడా పనిచేసేవారిని గుర్తుంచుకోవాలని పిలుపునిచ్చారు. కరువు సీమను కాపాడేందుకు చేస్తున్న కృషిని వివరించారు. ఎట్టి పరిస్థితిలో గండికోట వరకు గాలేరు నగిరి ఎట్టి పరిస్థితిలో ఇన్ ఆల్ మీన్స్ అది పూర్తి చేస్తాం. రాబోయే సంవత్సరం గండికోట గాని మైలవరం గాని ఫుల్గా నీళ్లు నింపే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. దాంతో మీకు ఆ బాధ లేదు. మీరు పూర్తిగా సహకరిస్తే ఇంకా ఇవన్నీ ఉధృతంగా చేసుకొని పోతే శాశ్వతంగా రాయలసీమలో కరువు లేకుండా చేయడమే కాకుండా రాళ్లసీమగా మారిపోతుందనే భయం ఉన్న రాయలసీమని రతనాల సీమగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. పులివెందుల్లో ఏ ఒక్క చెట్టు ఎండిపోకుండా కాపాడడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు తీసుకుంటాం. పంటలు కాపాడడం టాప్ ప్రయారిటీ. ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ అవసరమైతే ఫైనల్గా ట్యాంకర్లు పెట్టి అయినా సరే పంటలు కాపాడే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి పడుతున్న కష్టం, పట్టిసీమ నిర్మాణానికి కారణాలు, ఆ పథకంతో అందుతున్న ఫలాలను ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఎవరెన్ని ఆటంకాలు కల్పించినా పట్టిసీమ పూర్తి చేయడం వల్లే ఇప్పుడు సీమకు కృష్ణా జలాలు అందించడం సాధ్యమైందని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాను పులివెందులకు వస్తే తలెత్తిన పరిస్థితులను మననం చేసుకున్నారు. పులివెందుల బై ఎలక్షన్లో వస్తే నా మీద దాడి చేశారు. అది కూడా జ్ఞాపకం ఉంటుంది మీకు చాలా మందికి. జ్ఞాపకం ఉందా? నాకు కూడా బురద వేశారు, రాళ్ళు కూడా వేశారు, బురద వేశారు. అయితే నేను భయపడలేదు. నా జీవితంలో ఎప్పుడు భయమే తెలియదు. కాదు, ఎందుకు నేను గుర్తు చేస్తున్నానంటే ఒక నాయకుడిగా ఉండే వ్యక్తి రాష్ట్రానికి న్యాయం జరుగుతూ ఉంటే అడుగడుగునా అడ్డం పెడితే వాళ్ళతోనే ఫైట్ చేయాలి, మళ్ళా పనులు చేయాలి. ఒక విధంగా ఆలోచిస్తే పులివెందుల పార్టీ పెట్టినప్పటి నుంచి అన్ని నియోజకవర్గాలు గెలిచాం, కానీ రాష్ట్రంలో పులివెందుల నియోజకవర్గంలో ఇంతవరకు గెలవలేదు. నేను మీకు వదిలిపెడుతున్నా, పని చేసే బాధ్యత మాది. లీడర్షిప్ను తయారు చేసుకుని శాశ్వతంగా ఆ నియోజకవర్గంలో అభివృద్ధి చేసుకునే బాధ్యత మీకు అప్పచెప్తున్నా. మీరు వర్కౌట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సమావేశం కారణంగా జమ్మలమడుగు నేతలు ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి మరోసారి ఒకే వేదికను పంచుకున్నారు. రైతుల కష్టాలను సీఎంకు వివరించారు. ప్రభుత్వ కృషిని విపక్ష నేత అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. సీఎం గారు పట్టిసీమ గురించి మాట్లాడేటప్పుడు ప్రతిపక్ష నాయకుడు జగన్ రెడ్డి గారు ఇది శుద్ధ దండగాని, దీంట్లో ఎంతో అవినీతి జరిగిందని ఎంతో పెద్ద ఎత్తున గోల్ చేసినాడు. ఆ పట్టిసీమ పుణ్యవాణి ఉండా వాటర్ను మనం సర్దుకొని ఇప్పుడు చెప్పబడిన టీవీ హెచ్ఎల్సీ ద్వారా కానీ లేకుంటే కింద పైనుంచి శ్రీశైలం నుంచి గోరుకల్లు ద్వారా అవుకు నుంచి మైలవరం గండికోట కానీ అసలు నీళ్ళు వచ్చే పరిస్థితే లేదు. ఈ వాటర్ను వస్తున్నదంటే కారణం ముఖ్యమంత్రి గారి యొక్క అతి దీర్ఘమైన ఆలోచన. సాగునీటి సమస్యలపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రికి రైతులు ధన్యవాదాలు తెలిపారు. హంద్రీనీవా నుంచి వచ్చే కాల్వను వెడల్పు చేయాలని కోరారు.